గోదావరి బంకచర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిందో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల తెలంగాణకు తీవ్రమైన నష్టం జరగబోతా ఉంది. పైకి ఏం మాట్లాడుతున్నారు, ఏముంది ఏదో సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేంది అని మాట్లాడుతూ ఉన్నారు. మరి గోదావరిలో అన్ని నీళ్లు ఉన్నదే నిజమైతే, సముద్రంలో కలిసే నీళ్ళు అయితే మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గోదావరి మీద ప్రాజెక్టులు చేపడితే ఎందుకు మోకాలడ్డం పెట్టినరు? తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను రద్దు చేయాలని, అనుమతులు ఇవ్వొద్దని ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి లేఖల మీద లేఖలు ఎందుకు రాసినరు? ఇదే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు మనకు అన్ని అనుమతులు వచ్చినాయి. ఒకటి, అన్ని ప్రాజెక్టుకు రావాల్సిన సిడబ్ల్యూసి నుంచి 9 డైరెక్టరేట్ల నుంచి తెచ్చాం, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చాం, లాస్ట్కు టీఏసీ ద ఫైనల్ క్లియరెన్స్ కూడా ఆ రోజు మేము తెచ్చుకున్నాం. ఇదే తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు 2018లో అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర జలవనరుల శాఖకు రాసిన ఉత్తరం ఇది. ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ యూనిలాటరల్లీ వితౌట్ అప్రూవల్ ఫ్రమ్ FRMB, అపెక్స్ కౌన్సిల్ or CWC against the provisions under section 84(3), 85(d) of AP Reorganization Act 2014. As per 11th schedule at para 7 of AP Reorganization Act 2014, no new projects based on water resources arrived at based on appropriate dependability criteria on Godavari or Krishna rivers can be taken up by the state of Telangana or state of Andhra Pradesh without obtaining sanction from Apex Council. ఇది మీరు రాసిందే. అయితే ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు కాదు, ప్రాణహిత చేవెళ్ళ కొనసాగింపే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఆ రోజు కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వం అన్ని అనుమతులు కూడా ఇచ్చింది. ఇట్లా చాలా ఉత్తరాలు రాశారు. చివరికి మనం తుమ్మిళ్ళ లిఫ్ట్ ఇరిగేషన్, మన భక్త రామదాస్ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాం గోదావరి మీద. భక్త రామదాస్ అనేది కూడా ఆల్రెడీ ఉన్న ఆయకట్టే, అది SRSPలో భాగంగా ఉన్న ఆయకట్టుకు టేలెండ్కు నీళ్లు రావడం లేదని మనము చిన్న లిఫ్ట్ పెట్టి పాలేరు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చాం. ఈ లిఫ్ట్ కూడా ఆపేయాలి, దీన్ని రద్దు చేయాలి, ఈ లిఫ్ట్ కట్టనీయద్దు అని చెప్పి కూడా అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి CWCకి లేఖ రాసింది. ఇట్లా చాలా లెటర్లు. ఇది చంద్రబాబు నాయుడు గారు స్వయంగా రాసిన లెటర్. మీరు పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వద్దు, దిండి ఎత్తిపోతల పథకానికి అనుమతి ఇవ్వద్దు, ఇది కొత్త ప్రాజెక్టు, మీరు ఎట్లా స్టార్ట్ చేస్తారు, దీన్ని ఆపాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసిన లెటర్. సరే, ఇట్లా ఇవన్నీ ఒకటి కాదు రెండు కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన 20-30 లెటర్లు ఇవి. తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతూ తెలంగాణ ప్రాజెక్టులను నిలిపివేయాలని, అనుమతులు ఇవ్వొద్దని, మీరు ఎట్లా కడతారని కోర్టుల్లో కేసులు వేశారు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినరు, గ్రీన్ ట్రిబ్యునల్లో కూడా కేసులు వేసిండ్రు. అయితే ఈరోజు మరి నేను అడుగుతా ఉన్నా, గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు కొత్త ప్రాజెక్టు కాదా? అసలు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిద్రపోతూ ఉంది? ఈరోజు